కంటే కూతురునే కనాలి అని పెద్దలంటారు. దానికి కారణం కూతురైతే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటుంది, ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది అని. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు 2 సీసీటీవీ ఫుటేజీలు చూపిస్తాను, చూడండి. మీరు చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్లో ఒక అపార్ట్మెంట్ గేటు నుంచి ఒక యువకుడు బయటికి రావడాన్ని మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో టైం రాత్రి 9:01 చూపిస్తోంది. జూన్ 22, 2026 సంవత్సరం. మరో సీసీటీవీ ఫుటేజ్లో గేటు నుంచి బయటకు వస్తున్న అదే యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందుగా యువకుడు నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక యువతి ఆ యువకుడిని అనుసరిస్తూ వెళుతోంది. ఇద్దరూ వడివడిగా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఆ యువకుడి పేరు కెన్నెత్, వయస్సు 25 సంవత్సరాలు. యువతి పేరు శ్వేత, వయస్సు 26 సంవత్సరాలు. ఈ ఇద్దరూ అప్పుడే ముగ్గురిని హత్య చేసి, ట్రిపుల్ మర్డర్ చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? హత్య చేసింది ఎవరినో కాదు, శ్వేత తండ్రిని, తల్లిని, చెల్లెల్ని. స్వయంగా తన తండ్రిని, తల్లిని, చెల్లెల్ని ఎందుకు హత్య చేసింది, ఎక్కడ చేసింది, ఎలా చేసింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ దారుణమైన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని కేఆర్పురంలో సోమసుందరం కుటుంబం ఉండేది. సోమసుందర్ వయస్సు 52 సంవత్సరాలు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పొజిషన్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. సోమసుందర్ భార్య పేరు ముత్తులక్ష్మి, వయస్సు 48 సంవత్సరాలు. వీళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు పేరు శ్వేత, వయస్సు 26 సంవత్సరాలు. చిన్న కూతురు పేరు సుప్రియ, వయస్సు 19 సంవత్సరాలు. పెద్ద కూతురు శ్వేత బీటెక్ చేసింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేది. 2024 సంవత్సరంలో శ్వేతకి కెన్నెత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కెన్నెత్ కూడా బాగా చదువుకున్న ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాడు. కెన్నెత్ తండ్రి ఎయిర్ క్రాఫ్ట్స్ విభాగంలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. కెన్నెత్ కూడా బీటెక్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకి దారితీసింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఇద్దరూ ప్రేమించుకున్నారు. సినిమాలకి, షికాలకి తిరిగేవారు, క్లబ్బులకి, పబ్బులకి వెళుతూ ఉండేవారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో వేలల్లో, లక్షల్లో జీతం వస్తుండేది. ఆ డబ్బుతో ఇద్దరు జల్సా చేస్తూ ఉండేవారు. 2025 సంవత్సరం వచ్చేసరికి ఇద్దరు ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎందుకు ఉండకూడదు అని అనుకున్నారు. సాయి గ్రీన్ హోమ్ అనే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం శ్వేత కుటుంబ సభ్యులకి తెలియదు. శ్వేత ఇంటికి ఆలస్యంగా రావడం, 2-3 రోజులు ఇంటికి రాకపోయేసరికి శ్వేత తల్లి ముత్తులక్ష్మి, ఏంటమ్మా ఈ మధ్య నువ్వు సరిగ్గా ఇంటికి రావట్లేదు, టైము మెయింటైన్ చేయట్లేదు, ఏం జరిగిందని అడిగితే, ఏం చెప్పాలమ్మా, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, నైట్ షిఫ్ట్లు ఎక్కువైపోతున్నాయి అని ఏదో ఒక సమాధానం చెప్పేది. తన తల్లి తన గురించి ఆరా తీయడం శ్వేతకి ఇష్టం లేదు. ఈ క్రమంలో బాయ్ ఫ్రెండ్ కెన్నెత్ ఉద్యోగం పోయింది. దాంతో కెన్నెత్ని పోషించాల్సిన బాధ్యత శ్వేత మీద పడింది. శ్వేత తన జీతంతో తన బాయ్ ఫ్రెండ్ని పోషిస్తూ ఉండేది. కానీ అనుకోకుండా శ్వేత ఉద్యోగం కూడా పోయింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరి దగ్గర ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు అయిపోయారు. కానీ అప్పటికే ఇద్దరు లావిష్ జీవితానికి అలవాటు పడ్డారు. ఫ్లాట్ రెంట్ కట్టాలి, మిగతా ఖర్చులు, జల్సాలు, సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు, వీటికి ఎంతో డబ్బు కావాలి. కానీ ఇద్దరి దగ్గర జాబులు లేవు, డబ్బులు లేవు. దాంతో శ్వేత తన తల్లి దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ 50 లక్షలతో తన బాయ్ ఫ్రెండ్ కెన్నెత్తో కలిసి జల్సాగా జీవిస్తూ ఉండేది. ఇక్కడ తల్లి ముత్తులక్ష్మి 50 లక్షలు ఇచ్చింది, తన కూతురు ఇంటికి సరిగ్గా రావడం లేదు, ఏం చేస్తుంది ఏంటని ఆరాలు తీస్తే శ్వేత ఏదో ఒక సమాధానం చెప్తూ ఉండేది. కానీ తర్వాత శ్వేత ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. దాంతో తల్లి, తండ్రి శ్వేతని నిలదీశారు. శ్వేత, అవును, నేను కెన్నెత్ని ప్రేమించాను, అతనితోనే జీవించాలనుకుంటున్నానని చెప్పేసరికి తల్లిదండ్రులు వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకుంటే ఎవరినో ప్రేమించి వాడితో తిరుగుతూ ఉంటావా? నేను 50 లక్షల రూపాయలు ఇచ్చాను, దాంతో నువ్వు ఏదైనా కంపెనీ పెట్టుకుంటావు ఏంటి అనుకుంటే అసలు 50 లక్షల రూపాయలు ఏం చేశావు, ఏం జరుగుతుంది అని తల్లి నిలదీసేసరికి శ్వేత, అవును, నేను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాను,
నేను కెన్నెత్ అన్న వారితో రిలేషన్షిప్లో ఉంటున్నాను, అతనితోనే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నాను, నా ఇష్టం నా జీవితం అని తన తల్లిదండ్రులతో తెగేసి చెప్పింది. దాంతో గొడవ జరిగింది. శ్వేత ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసింది. తన ప్రియుడితో కలిసి జీవించడం మొదలుపెట్టింది. ఆల్రెడీ కెన్నెత్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. దాంతో ఇల్లు వచ్చేసిన తర్వాత తన ప్రియుడితోనే కలిసి జీవించడం మొదలుపెట్టింది. ఇక్కడ ముత్తులక్ష్మి తన కూతురు ఆ విధంగా చెప్పడం నచ్చలేదు. తన కూతురు ఏదో బాగుపడుతుంది అనుకుంటే 50 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ 50 లక్షల రూపాయలతో తన ప్రియుడితో కలిసి జల్సాగా తిరుగుతుందా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందా అని తల్లి కోపంతో తన డబ్బులు తనకి తిరిగి ఇచ్చేయమని చెప్పింది. తన తల్లి 50 లక్షలు తిరిగి ఇవ్వమనేసరికి శ్వేతకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. పైగా అందులో సగానికి పైగా డబ్బులు ఆల్రెడీ ఖర్చు చేసింది. ఇక్కడ శ్వేతకి తల్లి అంటే విపరీతమైన అసహ్యము, కోపము, కసి, పగ ఉన్నాయి. దానికి కారణం తల్లి చిన్నప్పటి నుంచి తనని కట్టుబాట్లలో కట్టుదిట్టంగా పెంచిందని, తన స్వేచ్ఛకి మాటిమాటికి అడ్డొచ్చేదని, తాను బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళామని ఆరా తీసేదని, ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలని తన తల్లి చెప్పేది, తన తల్లి చెప్పిన విధంగానే తాను నడుచుకోవాలని పట్టుబెట్టిదని శ్వేతకి తల్లంటే విపరీతమైన కోపము, కసి, పగ పెరిగిపోయాయి. ఎంతలా పెరిగిపోయాయంటే తల్లిని హత్య చేసేంత దాకా. తల్లినే కాదు, తండ్రన్నా చెల్లెలన్నా కూడా శ్వేతకి విపరీతమైన కోపము, పగ, అసహ్యము పెరిగిపోయాయి. ముగ్గురిని హత్య చేసేస్తే ఆస్తి మొత్తం తన పేరు మీదకే వచ్చేస్తుంది. ఆ డబ్బులతో తన ప్రియుడితో కలిసి హ్యాపీగా జీవించవచ్చు అన్న ఒక దారుణమైన నిర్ణయానికి శ్వేత వచ్చింది. తన నిర్ణయాన్ని తన బాయ్ ఫ్రెండ్ కెన్నెత్కి చెప్పింది. ఇక్కడ కెన్నెత్కి ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. ముగ్గురిని లేపేస్తే శ్వేత తల్లిదండ్రుల ఆస్తి శ్వేతకు వచ్చేస్తుంది, ఆ డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చని కెన్నెత్ కూడా ఓకే అన్నాడు. కానీ హత్యలు చేయడం ఎలా, చేసిన తర్వాత చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవడం ఎలా? దీని గురించి ఎవరైనా ఫ్రెండ్ని అడుగుదామంటే ఫ్రెండ్కి తెలిస్తే రహస్యం బట్టబయలైపోతుంది, పోలీసులకు చెప్పచ్చు. అందుకే ఇద్దరూ ఏఐని ఆశ్రయించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, టెక్నాలజీ మీద ఎంతో పట్టుంది. దాంతో ఏఐని క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టారు. హత్య చేయడం ఎలా, హత్య చేసిన తర్వాత తప్పించుకోవడం ఎలా, హత్య చేసేటప్పుడు తిరగబడితే వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా, వాళ్ళని హత్యలు చేయడం ఎలా, డెడ్ బాడీల్ని మాయం చేయడం ఎలా, రక్తపు మరకలు కనిపించకుండా తుడిచేసే సొల్యూషన్, లోషన్ లేకపోతే కెమికల్ ఏదైనా ఉందా, డెడ్ బాడీల్ని ఏ విధంగా దూరంగా పడేయచ్చు లేదా ముక్కలు ముక్కలుగా నరకచ్చు, అలాగే క్లౌడ్ కిచెన్లో డెడ్ బాడీని పడేస్తే నామరూపాలు లేకుండా అయిపోతుందా, ఇలా ఏఐని క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టారు. గత సంవత్సరం అంటే 2025 డిసెంబర్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఇటువంటి ప్లాన్లు, ప్రణాళికలు రచించడం మొదలుపెట్టారు. చివరికి జూన్ 22వ తారీఖు 2026 సంవత్సరం శ్వేత తన తల్లిని ఏవో మాయమాటలు చెప్పి తన ఫ్లాట్కి రమ్మని చెప్పింది. ఇక్కడ పాపం తల్లి ముత్తులక్ష్మి తన కూతురు ఇంటికి రావట్లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని తన ప్రియుడితో ఉంటుంది, అసలు ఎలా ఉంటుందో ఏంటో అది తెలుసుకుందామని తన భర్తకి, కూతురికి నేను కూతురు దగ్గరికి వెళ్తున్నాను శ్వేత దగ్గరికి అని చెప్పి శ్వేత ఫ్లాట్ దగ్గరికి వచ్చింది. శ్వేత తన తల్లిని లోపలికి ఆహ్వానించింది. ఆ తర్వాత ఆల్రెడీ వీళ్ళు కత్తులు కొని పెట్టుకున్నారు. ఆ కత్తితో శ్వేత తన తల్లి మీద విచక్షణారహితంగా దాడి చేసి కర్కశంగా పొడవడం మొదలుపెట్టింది. ఎంత కసి, కోపమో శ్వేతలో పెరిగిపోయాయంటే తన తల్లిని కత్తితో పొడుస్తున్నప్పుడల్లా పొడిచి చావు చావు, నువ్వు నన్నే డబ్బులు అడుగుతావా, నువ్వు నన్నే కట్టుబాట్లు పెంచుతావా, నా స్వేచ్ఛ కట్టొస్తావా, చావు చావు అని కత్తితో విచక్షణారహితంగా తన తల్లి శరీరం మీద అనేక పోట్లు పొడిచింది. తల్లి ముత్తులక్ష్మి రక్తపు మడుగులో నేల మీద శవంగా పడిపోయింది. డెడ్ బాడీని ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ వీళ్ళు ఎన్నో పథకాలు వేసుకున్నారు. ముక్కలు ముక్కలుగా నరుకుదామా, లేకపోతే బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దామా, లేకపోతే క్లౌడ్ కిచెన్లో వేసేద్దామా అని ఇద్దరూ కొంతసేపు డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు కెన్నెత్ ముత్తులక్ష్మి డెడ్ బాడీని బాత్రూంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఇక్కడ సాయంత్రం అవుతున్నా తన భార్య ఇంటికి రాకపోయేసరికి కూతురు దగ్గరికి వెళ్తానని చెప్పింది. ఇంత లేట్ అయింది ఏంటని భర్త సోమసుందర్ తన భార్యకి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. అరే ఏమైంది ఏంటి అని సోమసుందర్ తన చిన్న కూతురు సుప్రియని తీసుకుని ఈ సాయి గ్రీన్ అపార్ట్మెంట్కి తన కూతురు ఉంటున్న ఫ్లాట్కి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. శ్వేత తలుపు తీసింది. ఎదురుగా తన తండ్రిని, చెల్లెల్ని చూసేసరికి కొద్దిగా షాక్ అయింది. ఎందుకంటే లోపల తల్లి డెడ్ బాడీ ఉంది.
ఇక్కడ తండ్రి, ఏంటమ్మా తల్లి, మీ అమ్మ నీ దగ్గరికి వచ్చింది, ఇంతసేపు అవుతున్నా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి ఎక్కడుందని ఇద్దరూ లోపలికి వచ్చారు. లోపల బెడ్రూమ్లో తన భార్య శవంగా పడుంది అన్న సంగతి సోమసుందర్కి తెలియదు. తన భార్య గురించి అడుగుతున్నాడు. ఇక్కడ శ్వేత, కెన్నత్ ఇద్దరు కూడబడుకున్నారు. దాంతో ఇద్దరూ కలిసి సోమసుందర్ మీద, సుప్రియ మీద కత్తులతో విరుచుకుపడ్డారు. సోమసుందర్ని విచక్షణారహితంగా కెన్నత్, శ్వేత ఇద్దరూ పొడవడం మొదలుపెట్టారు. ఇది చూసిన చిన్న కూతురు సుప్రియ అడ్డుకోపోయింది. దాంతో శ్వేత తన చెల్లెల మీద కత్తితో తిరగబడి విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టింది. పాపం సుప్రియ ఆ కత్తిపోట్లకి తాళలేక నేలపైన పడిపోయింది. ఇక్కడ కెన్నత్ సోమసుందర్ మీద కత్తితో దాడి చేస్తున్నాడు. సోమసుందర్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు. కానీ కెన్నత్ చేతిలో కత్తి ఉంది. అప్పటికే ఎన్నో కత్తిపోట్లు తగిలాయి. దాంతో నిలువరించలేకపోతున్నాడు. ఇది చూసిన శ్వేత కత్తితో తన తండ్రి మీదకి దాడి చేసి విచక్షణారహితంగా పడవడం మొదలుపెట్టింది. దాంతో సోమసుందర్ కూడా రక్తపు మడుగులో నేల మీద పడిపోయాడు. 3 హత్యలు జరిగిపోయాయి. 3 డెడ్ బాడీలు ఇంట్లో ఉన్నాయి. ఈ 3 డెడ్ బాడీలు ఏం చేయాలి? ఒక డెడ్ బాడీ అయితే ఏదో విధంగా మాయం చేయొచ్చు. కానీ 3 డెడ్ బాడీలు, ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. దాంతో కెన్నెత్కి, శ్వేతకి ఏం చేయాలో పాల్పోలేదు. ఈ 3 డెడ్ బాడీలు మాయం చేయడం అంత ఈజీ కాదు. బయటికి తీసుకెళ్తే ఎవరైనా చూస్తారు, దాంతో మోసం అంతా బయటపడిపోతుంది అని ఇద్దరు కూడబలుకొని అట్లాగే ఈ డెడ్ బాడీలను ఉంచేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని ఇద్దరూ బయటకు వచ్చి తలుపు దగ్గరగా వేసి కిందకి దిగారు. ఆ తర్వాత గేటు తీసుకుని నెమ్మదిగా బయటకు వచ్చారు. రోడ్డు మీద ఇద్దరూ వడివడిగా నడుచుకుంటూ తన తండ్రి ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు. ఇంటి లోపల ఉన్న డబ్బు, నగలు ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసుకున్నారు. ఆ తర్వాత స్కూటీ ఎక్కి స్కూటీ మీద ఇద్దరూ బయలుదేరి ఒక చోట పార్క్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు. ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసిపోతుంది. పోలీసులు తామిద్దరి గురించి వెతుకుతారు. ఇద్దరము ఒకే చోటుంటే దొరికిపోతాం, అందుకే విడివిడిగా ఇద్దరూ చెన్నైకి వెళ్ళి పుదుచ్చేరిలో కలుసుకుందామని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. దాంతో ఇద్దరూ విడిపోయి వేరే వేరే రూట్ల ద్వారా చెన్నైలోని పుదుచ్చేరికి చేరుకున్నారు. ఇక్కడ ఇంట్లో ముత్తులక్ష్మి డెడ్ బాడీగా నేలపైన పడుంది. కూతురు సుప్రియ డెడ్ బాడీగా నేలపైన పడుంది. తండ్రి సోమసుందర్ కూడా చనిపోయారని శ్వేత, కెన్నత్ అనుకున్నారు. కానీ సోమసుందర్ ఇంకా బతికే ఉన్నాడు. విపరీతమైన కత్తిపోట్లు తగిలాయి, రక్తం కారిపోయింది. అయినా సరే సోమసుందర్ లేని ఓపిక తెచ్చుకొని పాక్కుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. బయట కేకలు వేయడం మొదలుపెట్టాడు. సోమసుందర్ కేకలు విన్న ఇరుగుపొరుగు ప్లాట్ఫామ్లో వచ్చి చూసేసరికి సోమసుందర్ ఒంటి నిండా రక్తం ఉంది. దాంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. సోమసుందర్ని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సోమసుందర్ పోలీసులతో చెప్పాడు, నన్ను పొడిచింది ఎవరో కాదు, నా కూతురు. నన్నే కాదు, ఆ ఇంట్లో ఇంకా ఇద్దరున్నారు, నా భార్య, కూతురు. వాళ్ళకు కూడా విపరీతమైన కత్తిపోట్లు గాయాలయ్యాయి, వాళ్ళని కూడా రక్షించండి అని చెప్పాడు. పోలీసులు మళ్ళీ ఫ్లాట్కి వచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో ముత్తులక్ష్మి, కూతురు సుప్రియ ఇద్దరు పడున్నారు. ఆ ఇద్దరిని తీసుకుని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే చనిపోయారని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఇక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతున్న సోమసుందర్ పోలీసులకి మరణ వాంగ్మూలాన్ని ఇచ్చాడు. నన్ను, నా భార్యని, నా కూతుర్ని, నా పెద్ద కూతురు శ్వేతని పొడిచింది అని చెప్పాడు. చావు బతుకులతో పోరాడి చివరికి ఓడిపోయాడు. సోమసుందర్ కూడా చనిపోయాడు. అలా 3 హత్యకు గురయ్యారు. 3 చనిపోయారు. తండ్రి, తల్లి, చెల్లెలు. 3 హత్య చేసింది పెద్ద కూతురు శ్వేత. ఆ తర్వాత పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే గేటు తీసుకుని వెళ్తున్న కెన్నత్, శ్వేత ఇద్దరు కనిపించారు. ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజీలు ఇవన్నీ పోలీసులు చెక్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు సోమసుందరి ఇంటికి వెళ్ళి బ్యాగులో డబ్బు, నగలు అవన్నీ తీసుకుని స్కూటీ మీద బయలుదేరి ఆ స్కూటీని ఒక చోట పార్క్ చేసి ఇద్దరు చెన్నైలోని పుదుచ్చేరికి వెళ్ళిపోయారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత టెక్నికల్ ఎవిడెన్సులు, లొకేషన్ల ద్వారా కర్ణాటక పోలీసులు తమిళనాడు పోలీసుల్ని సంప్రదించారు. తమిళనాడులో పుదుచ్చేరిలో శ్వేత కోసం, కెన్నెత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత పోలీసులు శ్వేతని అదుపులోకి తీసుకున్నారు. శ్వేతని అదుపులోకి తీసుకున్న 4-5 రోజుల తర్వాత ఒక బార్ నుంచి బయటకు వస్తున్న కెన్నెత్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులను చూసి కెన్నెత్ మొదట్లో పోలీసుల్ని ఎదిరించడానికి, ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు కెన్నెత్ని ఒడిసి పట్టుకొని ఆ తర్వాత బెంగళూరుకి తీసుకొచ్చారు.
పోలీసుల విచారణలో శ్వేత అవును ఈ 3 హత్యలు నేనే చేశానని హత్యలన్నీ తన మీదే వేసుకోవడానికి ప్రయత్నించింది. కెన్నెత్కి ఎటువంటి సంబంధం లేదు, ఈ 3 హత్యలు నేనే చేశాను, హత్యలు చేస్తున్నప్పుడు నా ప్రియుడు కెన్నెత్ బెడ్రూమ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు, అతనికి ఎటువంటి సంబంధము లేదు, అతనికి ఏమీ తెలియదని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ముగ్గురిని శ్వేత ఒక్కతే హత్య చేయగలుగుతుందా? ఆ తర్వాత కెన్నెత్ని విచారిస్తే తాను కూడా హత్యల్లో సహకరించాడని చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ పోస్ట్మార్టం రిపోర్టులో తల్లి శరీరం మీదే దాదాపు 26 కత్తిపోట్లు ఉన్నాయని వచ్చింది. అంటే శ్వేత తన తల్లి మీద 26 కత్తిపోట్లు పొడిచింది. అంటే ఎంత దారుణంగా హత్య చేసిందో అర్థం చేసుకోవచ్చు. తన తల్లి మీద ఎంత కసి, కోపము, అసహ్యం పెరిగిపోతే 26 కత్తిపోట్లతో విరుచుకుపడి అంత దారుణంగా హత్య చేసిందంటే మరి అటువంటి శ్వేతని, అటువంటి కూతుని ఏమనాలో అర్థం కావటం లేదు. పోస్ట్మార్టం రిపోర్టులో తండ్రి మీద కూడా దాదాపు 20 కత్తిపోట్లు, చెల్లెలు సుప్రియ ఒంటి మీద కూడా దాదాపు 20 కత్తిపోట్లు, అంటే ముగ్గురు మీద కలిపి మొత్తం దాదాపు 66 కత్తిపోట్లు ఉన్నాయని పోస్ట్మార్టం రిపోర్టులో వచ్చింది. పోలీసు విచారణలో నీ తల్లిని ఎందుకు హత్య చేశామని అడిగితే తన తల్లి తనని చిన్నప్పటి నుంచి కట్టుదిట్టంగా కట్టుబాటులో పెంచింది, తన స్వేచ్ఛకు అడుగడుగున అడ్డొచ్చేది, బయటికి వెళితే ఎక్కడికి వెళ్ళావు ఏంటని ఆరా తీసేది, తాను ఏం తినాలన్నా ఏం బట్టలు వేసుకోవాలన్నా తన తల్లి చెప్పేది. అలా నా ఫ్రీడమ్కి అడ్డొచ్చింది, నా భవిష్యత్తుని మొత్తం నాశనం చేసింది. అందుకే నా తల్లంటే నాకు కోపం పెరిగిపోయింది. మరి తండ్రిని చెల్లెల్ని ఎందుకు హత్య చేశామని అడిగితే క్రమక్రమంగా తన తండ్రన్న చెల్లెలన్న కూడా నాకు అసహ్యము, కోపము, పగ, కసి పెరిగిపోయాయి. అందుకే ముగ్గురిని హత్య చేయాలని నేను డిసైడ్ అయ్యానని పోలీసు విచారణలో చెప్పింది. తల్లిదండ్రులు అన్న తర్వాత పిల్లల క్షేమాన్ని కోరుకుంటారు. ఒక తల్లిగా తన కూతుర్ని మందలించింది. బయటికి వెళితే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని ప్రతి తల్లి అడుగుతుంది, ఆరా తీస్తుంది. అలాగే ఏం తినాలన్నా తల్లి చెప్తుంది, ఎందుకంటే బయట జంక్ ఫుడ్ అది తింటే ఆరోగ్యం పాడైపోతుందని మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అలాగే మంచి మంచి బట్టలు వేసుకోవాలని ప్రతి తల్లి తమ కూతుళ్ళకి చెప్తారు. ఒక 26 సంవత్సరాల యువతిలో తల్లిదండ్రుల మీద అంత దారుణమైన కసి, కోపము, పగ రావడం నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతానికి కెన్నెత్, శ్వేత ఇద్దరు జైల్లో ఓచర్లెక్క పెడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి అటువంటి కూతురికి ఎటువంటి శిక్ష కోర్టు విధిస్తుందో వేచి చూద్దాం. ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.